నవరాత్రులు ప్రతి ఏడాది అట్టహాసంగా జరుపుకుంటాం. అలాంటి నవరాత్రులను జరుపుకునేందుకు వెనుకున్న కథ ఏమిటో మీకు తెలుసా? అయితే ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో చూసేద్దాం. నవరాత్రుల్లో నవ అనే పదానికి 9 అనే 2 అర్థాలు ఉన్నాయి. శంభుడు నిశంభుడిని సంహరించేందుకు దుర్గాదేవి 9 రోజుల పాటు యుద్ధం చేసి 10వ రోజున ఆ రాక్షసిపై విజయం సాధించింది. అందుకే నవరాత్రుల్లో 9 రోజులతో పాటు 10వ రోజు విజయదశమిని జరుపుకుంటారు. విజయదశమి రోజే రావణాసురుణ్ణి శ్రీరాముడు వధించడాన్ని పురాణాలలో చెప్తున్నాయి. శంభుడు నిశంభుడు అనే రాక్షసులు బ్రహ్మదేవుని నుంచి తమకు మరణం లేని వరం కావాలని కోరుకుంటారు. అయినప్పటికీ తమకు సమానమైన ధైర్యవంతురాలైన శక్తివంతురాలైన మహిళ చేతిలో తమకు మరణం సంభవించాలని కోరుకుంటారు. బ్రహ్మదేవుడు ఆ వరాలను రాక్షసులకు ప్రసాదిస్తాడు. ఈ వరాల మహిమను గుర్తించిన శంభు నిశంభులకు గర్వం తలకెక్కి దేవతలను హింసించడం మొదలు పెడతారు. కానీ వారి అరాచకాలకు మట్టుబెట్టేందుకు ఆదిపరాశక్తికి కౌశిక కాళిక కల రాత్రిగా ఉద్భవించింది. కాళికాదేవి సహాయంగా ముగ్గురమ్మల రూపమైన అష్టమాదులు అష్టరాత్రులుగా ఉద్భవించారు. బ్రహ్మిణి అనే బ్రహ్మశక్తి హంసవాహనంలో, కమండలంతో వైష్ణవి అనే విష్ణుశక్తి గరుడ వాహనంలో, శంకుచక్రులు తామర పువ్వులు మహేశ్వరి అనే రూపంలో, వృషభ వాహనంలో త్రిశూలం, వరముద్రతో కౌమారి అనే కార్తీక శక్తి వేలాయుధంతో, మహేంద్ర రూపంలో ఇంద్రుని శక్తితో ఐరావతంలో, వజ్రాయుధంతో, వరాహిగా చాముండేశ్వరిగా నారసింహునిగా ఆయుధాలతో కమలపీఠంలో నవరాత్రి దేవతలను ఉద్భవించింది. ఈ దుర్గాదేవి శంభుడు నిశంభులను సంహరించింది. దీంతో రాక్షసుల బారి నుంచి తప్పించుకున్న దేవతలు మహిషాసుర మర్దిని అయిన దేవదేవిని స్తుతించారు. అందుకే దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుకుంటారు. నవరాత్రులు ఎందుకు జరుపుకోవాలో దేవీ భాగవతంలో చెప్పబడింది. జగజ్జనని అయిన ఆ తల్లి పూజించే ఇహంలో భోగభాగ్యాలను, పరంలో ముక్తిని ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. విజయదశమి రోజున త్రిశక్తి రూపిణి అయిన అమ్మవారు మహిషాసురునితో 9 రోజులు భీకర యుద్ధం చేసి విజయదశమి రోజే హతమార్చింది. రామచంద్రుడు రావణాసురుణ్ణి చంపింది కూడా ఆ రోజే. శమీ వృక్షంపై ఉన్న అస్త్రాలను అర్జునుడు పూజించిన ఉత్తర గోగ్రహణంలో కౌరవులపై గెలిచింది కూడా ఆ రోజే. అందుకే నవరాత్రుల్లో పాడ్యమి నుంచి దశమి వరకు అమ్మవారిని రోజుకో అలంకారంలో చూస్తూ ఉంటాం. నవరాత్రుల్లో భాగంగా ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమిలో నవరాత్రుల కలశ స్థాపన చేయాలి. ఇది 9 రోజులు చేసే పూజ కార్యక్రమం. అందుకే వాటిని దేవీ నవరాత్రులు అని పిలువబడుతున్నాయి. పూజ మందిరంలో కలశ స్థాపన చేయుటకు వేదిక తయారు చేసుకోవాలి. సూర్యోదయానికి ముందు నామం ధరించి పట్టు వస్త్రములు కట్టుకొని పూజకు ఏర్పాటు చేసి వేదిక వద్ద ఆసనంపై తూర్పు ముఖం కానీ ఉత్తర ముఖం కానీ కూర్చోవాలి. గురువుని పెట్టుకొని గాయత్రి మంత్రం జపించిన తర్వాత మహాసంకల్పం చేయాలి. గృహస్థులైన వారు సతీ సమేతంగా సంకల్పం చేయాలి. విఘ్నేశ్వర పూజ చేయాలి. ఆపై 9 రోజుల పాటు బ్రాహ్మణులను గౌరవించాలి. 9 రోజులు పూజ అయ్యే వరకు అఖండ దీపారాధన రాత్రింబవలు వెలగాలి. ఇలా 9 రోజుల పాటు పూజ చేసేవారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని చెప్తూ ఉంటారు. ఇది ఈ వీడియో ఫ్రెండ్స్. నవరాత్రులు ఎందుకు జరుపుకుంటామో తెలుసుకున్నాం కదా. ఇలానే ప్రతిరోజు ఏ అవతారాలు ఎలా జరుపుకుంటామో ప్రతిరోజు వీడియోలో మేము చెప్తాము. సో స్టే ట్యూన్ ఫర్ ద మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.